అమ్మాయిలు లేచిపోయే కాలం పోయి ఆంటీలు లేచిపోయే కాలం మొదలైంది. అది కూడా ఒక్కొక్కరికి 5 6 పిల్లలున్న ఆంటీలు లేచిపోతున్నారు. ఇట్లా లాస్ట్ 2 మంత్స్‌లోనే యూపీలో 4 కేసులైనాయి. ఈ 3 కేసులలో రీసెంట్‌గా జరిగిన కేసు మణిపురి జిల్లాలో జరిగింది. అక్కడ ఆంటీ పేరు సంగీత. ఈమెకి 5 పిల్లలు. ఆళ్ళ భర్త దగ్గర నుంచెళ్ళి బంగారము, వెండి అట్లనే ఆయన పేరు మీద రీసెంట్‌గా తీసుకున్న లోన్‌ల నుంచెళ్ళి కూడా కొన్ని పైసలు తీసుకొని ఎళ్ళిపోయిందంట. ఎందుకో తెలుసా? కాన్పూర్ నుంచి ఒక వయసు పిల్లగాడు సోషల్ మీడియాలో పరిచయం అయ్యిండట. ఆయనతో తుర్రుమన్నదన్నట్టు. ఇందులో దారుణమైన విషయం ఏంటంటే 5 పిల్లలలో ఒక చిన్న పాప ఉన్నది. ఆమెకి 2 ఇయర్స్. తల్లి లేకుండా ఉండాల్సిన కర్మ పట్టింది ఆ పిల్లకి. ఇక రెండో కేసుకొచ్చేసరికి ఇది లలిత్పూర్ జిల్లాలో జరిగింది. పుష్ప ఆంటీ అక్కడ. పుష్ప ఆంటీకి కూడా 5 మంది పిల్లలు. ఈమె కూడా సేమ్ అట్లనే సోషల్ మీడియాలో ఎవరో కలిసి దోస్త్ అయితే ఆయనతోనే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా పోతావా నువ్వు ఇంతమంది పిల్లల్ని పెట్టుకోని అని తీసుకొచ్చి మళ్ళీ భర్తతోని కలిపితే భర్తతో ఒక నెల రోజులుండి ఏహే ఈ భర్త నాకు కరెక్ట్ కాదు రోజు కొడుతున్నాడు నన్ను అని చెప్పేసి పోలీస్ స్టేషన్ దాకా పంచాయతీ పోయింది. పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత ఇక విడాకులు తీసుకుంటే నాకు వద్దే వద్దు అనేసరికి ఆ విడాకులలో భాగంగా 3 పిల్లల్ని పుష్పాంటికి ఇచ్చిండ్రు, 2 పిల్లల్ని అంకులకి ఇచ్చి తోలిచ్చిండ్రు. కొన్ని రోజులకే ఈ 3 పిల్లలల్లా వద్దొద్దు నీతో ఉండం మమ్మీ మేము డాడీతోనే ఉంటామని చెప్పేసి 2 పిల్లలు ఆడపిల్లలు పోయి తండ్రి దగ్గర ఉంటున్నారట. ఇక బదోన్ జిల్లాలో 3వ కేసు అన్నట్టు ఇక్కడ ఈ ఆంటీకి 6 మంది పిల్లలు. ఈ ఆంటీ ఏంది అని అంటే 2 ఆంటీలు జస్ట్ ఇన్స్టాగ్రామ్ చూసేటోళ్ళు అన్నట్టు. బట్ ఈ ఆంటీ కంటెంట్ క్రియేటర్ రీల్స్ చేసేదంట. అట్లనే ఒకళ్ళు ఎవరో పరిచయం అయినరంట వాళ్ళతోనే వెళ్ళిపోయింది. కానీ పోయేటప్పుడు ఆమెకున్న 6 పిల్లలల్లో 3 పిల్లల్ని ఆమె ఎంట పెట్టుకొని పోయింది అన్నట్టు. ఇక చూసి భర్త వైపు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండట కానీ నెల రోజులు అవుతుంది ఇప్పుడు దాకా పత్తకలేదు. ఇక 4వ కేసు ఉన్నది. ఇదైతే చాలా విచిత్రమైన కేసు అన్నట్టు. ఇది హర్దోయ్ జిల్లాలో జరిగింది. 36 ఏళ్ళ ఆంటీ పేరు రాజేశ్వరి, అంకుల్ పేరు రాజ్ కుమార్. అయితే వీళ్ళకి కూడా 6 మంది పిల్లలు. ఆ 6 మంది పిల్లల్ని ఈడ కష్టపడి పని చేసే అంకుల్ని అంటే ఆయన లేబర్ పని చేస్తాడట ఆయనని వీళ్ళందరిని వదిలిపెట్టేసి ఆంటీ ఎవరితో పోయింది తెలుసా? అడక తినేటోడితోని. అడక తినేటోని పేరు నన్హే పండిత్ అంట. ఆయన రోజు అదే గల్లీలో అడక తింటా ఉంటాడంట. మాట కలిసింది. దాని తర్వాత ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. తర్వాత ఆ ఫోన్లో ముచ్చట్లు పెట్టుకొని 1 ఫైవ్ డే ఆయనతో లేచిపోయిందంట. మరి ఇక కష్టపడి కూలి పని చేసుకునే మొగుడు కన్నా కూడా అడక తినేటోడే ఎక్కువ సంపాదిస్తున్నాడు అనే అనుకుందో, లేకపోతే ఈ 6 మంది పిల్లలకు రోజు వండిపెట్టు తలనొప్పి అయిపోయింది అదేదో వాడినే చేసుకుంటే మంచిగా 60 కూరలు అనుకొస్తాడు మంచి కూర్చొని తినొచ్చు అని అనుకుందో నాకైతే అర్థమైతలేదు. ఇక ఇట్లాంటి అన్ని చూసే కావచ్చు. రాజస్థాన్లో జలోర్ అనే జిల్లాలో ఆ ఊర్లలోకి వచ్చే కోడళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు బ్యాన్ చేసిరట. ఓన్లీ డబ్బా ఫోన్లే వాడాలి అని తీర్మానం చేసిండ్రట. కానీ గట్టిగా వ్యతిరేకత వచ్చేసరికి మళ్ళమ్మ అనుకున్నారట. ఇక ఎవరి కాళ్ళు అనుకొని ఉంటారు. ఇక మన అదృష్టం బాగుంటే కోడలు ఇంట్లో ఉంటుంది లేదంటే ఫట్టు అని.